నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ లీడర్, అంతేకాకుండా తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ రావడానికి తను ఎంతో కృషి చేశారు. స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఓయూ లీడర్గా తన ప్రస్థానం మొదలయ్యి తర్వాత ఉద్యమకారుడిగా తెలంగాణ రావడానికి తను చాలా ప్రయత్నం చేశారు. తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత పార్టీలో కూడా కీలక పదవులు కూడా తను పనిచేయడం జరిగింది. మరి ఆయన ఎవరో కాదు, డాక్టర్ ఎర్రవెల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, మీరు స్టార్టింగ్ నుంచి కూడా బీఆర్ఎస్ కోసమే పనిచేస్తారు, బీఆర్ఎస్తోనే ఉన్నారు. ఇప్పటివరకు కూడా ఓడిపోయినా గెలిచినా బీఆర్ఎస్ కోసమే అన్నట్టు ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ మీకు మిమ్మల్ని ఆ రకంగా గౌరవిస్తుందని మీరు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీలో ఆ గౌరవం ఉంది కాబట్టి ఇలా ఈ స్థాయిలో ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా మేము ఎక్కడో తెలంగాణ ఉద్యమం లేకుంటే, కేసీఆర్ గారు లేకుంటే మేము పాలిటిక్స్లోకి వచ్చేది కాదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ వల్ల ఉద్యమంలోకి వచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ వల్ల రాష్ట్ర రాజకీయాలలో ఉన్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో బీఆర్ఎస్ పార్టీ మాకు అత్యున్నతమైనటువంటి గౌరవం ఇచ్చింది. కేసీఆర్ గారి నాయకత్వంలో అత్యున్నతమైన గౌరవం, అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంచింది బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా సార్ మీకు ఉద్యమకారుడుగా మంచి గుర్తింపు వచ్చింది? ఓయూలో ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న సమస్యలకు కానీ, విద్యార్థులకు కానీ, ఏదొచ్చినా కానీ మీరు ముందొచ్చి విద్యార్థులందరి కోసం కూడా మీరు ఫైట్ చేయడం జరిగింది. సో మీరు పార్టీకి రావడానికి, లేదంటే పార్టీ కోసం పనిచేయడానికి ఎక్కడ మీకు నాంది పలికింది? అంటే ఓయూ స్టూడెంట్ దగ్గర నుంచి. వాస్తవంగా కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం పెట్టాలని ఒక చర్చ జరిగింది. విద్యార్థి విభాగం పెట్టిన తర్వాత కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత సిద్దిపేట నుంచి మేము కేసీఆర్ గారితో ఉన్నాం. కేసీఆర్ గారితోనే ఉన్నప్పుడు నా నెగిటివ్ ప్లేస్ సిద్దిపేట కాబట్టి సిద్దిపేటలో కేసీఆర్ గారితోనే మేము కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరాం. ఇదంతా 2001 ఏప్రిల్ తర్వాత కేసీఆర్ గారు పార్టీ నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో అప్పుడు 2003-04లో నేను యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకున్నాను. అప్పుడే మీరు డిగ్రీ పీజీ తర్వాత విద్యార్థి విభాగము పెట్టిన తర్వాత దాంట్లో పని చేయాలన్నటువంటి ఆసక్తితో నేను అందులో పనిచేసాను. యూనివర్సిటీలో ఎప్పుడైతే మేము టీఆర్ఎస్విని ఎక్కువగా విద్యార్థి విభాగంలో క్రియాశీలకంగా ఎప్పుడైతే పనిచేస్తూ ఉన్నామో దాని నుంచే విద్యార్థి విభాగము అక్కడ యూనివర్సిటీ లీడర్గా, ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా, అదే హైదరాబాద్ జంట నగరాల సెక్రటరీగా, తర్వాత 2007లో స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్గా, 2010 తర్వాత స్టూడెంట్ వింగ్ అయిపోయిన తర్వాత పాలిట్ బ్యూరో మెంబర్గా, ప్రభుత్వం వచ్చిన తర్వాత SC/ST కమిషన్ చైర్మన్గా, తర్వాత అంటే మీరు ఓయూలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యల మీద ఎక్కువగా పోరాడారు? జనరల్గా అప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటంటే విద్యార్థుల స్కాలర్షిప్లు, ముఖ్యంగా జరిగేటి విద్యార్థుల స్కాలర్షిప్లు, విద్యార్థుల సమస్యలతో పాటు ఈ నాన్ లోకల్ ఇష్యూ. అప్పటికే కేసీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ గ్రామాలలోకి వెళ్తూ ఉంది. పూర్తిగా తెలంగాణ ఉద్యమానికి అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వస్తూ ఉన్నారు. ఆ టైంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకోవాలనేటువంటి సందర్భం నడుస్తున్నటువంటి క్రమంలో అందరు విద్యార్థులు పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ కూడా తెలంగాణ ఇప్పుడు కాకపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడు కాదు అనేటువంటి భావన వచ్చేసింది. అప్పుడు ఎక్కువగా నడిచేటి ఏంటంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, తెలంగాణ యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, తెలంగాణ విద్యా ఉపాధి అవకాశాలలో మన శాతం, తెలంగాణకు దక్కుతున్నటువంటి శాతం ఎంత, వాళ్ళకు వస్తున్నటువంటి అవకాశాలు ఎన్ని, వీటిపైన 610 జీవో పైన వీటిపైన ఎక్కువ కొట్లాడడం జరిగింది. సో వాటిని ఎప్పటికీ ఇంకా రెగ్యులర్గా అదే 2004 మొదటిసారిగా కేసీఆర్ గారి ఎమ్మెల్యేలు 24 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మేము ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలకడం జరిగింది. అది దాంతోపాటు ఎక్కడెక్కడైతే తెలంగాణకు వివక్ష జరుగుతుందో, ఎక్కడెక్కడైతే తెలంగాణ అంశాలపైన అన్యాయం జరుగుతుందో వాటిపైన
ఇక కంటిన్యూగా కొట్లాడుతూనే ఉన్నాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ సీట్లలో అన్యాయం జరిగినప్పుడు కొట్లాడి, విద్యార్థులకు అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్లలో కానివ్వండి, లేకుంటే IIITలో కానివ్వండి, IITలో కానివ్వండి, ఇంజనీరింగ్లో కానివ్వండి, ఏవి అయినా కూడా తెలంగాణ వాళ్ళ శాతం ఎంత, ఈ అంశాల మీద ఎక్కువ ఫైట్ చేసినాం జరిగింది. సో మనకు స్టడీ సర్కిల్ ఉండేది. ఏపీలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీ స్టడీ సర్కిల్ ఉండేది. ఏపీ స్టడీ సర్కిల్ రేషియో ప్రకారం 85+15, మనకి 85% ఉండాలి, వాళ్ళకేమో 15% ఉండాలి. వాటిని దానికి ఉల్టా అన్నట్టు మనకు మినిమం 5% కూడా సీట్లు వస్తలేవు. ఇక్కడ 95% సీట్లు వాళ్ళే తీసుకుపోతూ ఉన్నారు, ఏపీ వాళ్ళు. మన ఎక్కడంటే అంబేద్కర్ స్టేడియం ఉంటుంది, ఇది మన ట్యాంక్ బండ్ కింద, అక్కడ స్టడీ సర్కిల్ ఉంది. ఆ స్టడీ సర్కిల్కి వెళ్ళి చూస్తే అసలు తెలంగాణ వాళ్ళు ఒకరిద్దరు లేరు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అంటే అసలు మనకు అవకాశాలు లేవన్నా అని చెప్పింది. ఆ ఇష్యూని మేము ఫస్ట్ టేకప్ చేసాం 2004. టేకప్ చేస్తే అసలు ఈ స్టడీ సర్కిల్ ఎప్పుడు ఆవిర్భవించింది, ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ స్టడీ సర్కిల్లో మన వాళ్ళకు ఎంతమంది క్వాలిఫై అయింది, దీంట్లో ఎంతమందికి ఇలా సీట్లు వచ్చినాయి, ఇవన్నీ తీసుకొని పోయి ఒకసారి హరీష్ అన్నకు కలిసి ఇది మన పరిస్థితి, స్టడీ సర్కిల్లో జరుగుతున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, ఐఏఎస్ స్టడీ సర్కిళ్ళల్లో అసలు మన వాళ్ళకు సీట్లే లేవు దీంట్లో అని ఇవి తీసుకుపోయి హరీష్ అన్నకి ఇస్తే, హరీష్ అన్న దాన్ని పూర్తిగా తీసుకుపోయి అసెంబ్లీలో స్పీచ్ పెట్టి, మేము పోరాటం చేయడం వల్ల 2007 నాటికి ఫస్ట్ దెబ్బ కింద ఒక 10 సీట్లు ఇచ్చింది. మళ్ళీ కంటిన్యూ పోరాటం చేసింది నేను 2006, 2007 కంటిన్యూ చేయడం వల్ల 2007 చివరి నాటికి 95% రిజర్వేషన్ సాధించినాం. మీరు అప్పుడు పోరాటం చేసినప్పుడు 90%. అంటే మనకు రావాల్సినటువంటి వాట మీద పూర్తిగా ఫైట్ చేసినాం. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బంజారాహిల్స్ మన టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది స్టడీ సర్కిల్ ఉంటుంది. దాంట్లో సంపూర్ణంగా రిజర్వేషన్ సాధించింది మొట్టమొదటిసారిగా నేను స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. అంటే తెలంగాణ విద్యార్థులకు స్టడీ సర్కిల్లో ఎవరికి కూడా అవకాశాలు రాకపోయాయి. నిజంగా ఒక్కొక్కరి పైన 2-3 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ చదువుకోవాలంటే అసలు ఆ ఎంట్రన్స్ టెస్టులనే ఎవరిని పాస్ కానివ్వట్లేదు. అంటే అంత వివక్ష చూపుతూ ఉంది అప్పటి ప్రభుత్వం. అప్పుడు విద్యార్థులందరూ మా దగ్గరకు వస్తే మేము 2007, 2008కి వచ్చే వరకు 85% కంప్లీట్గా మేము రిజర్వేషన్ సాధించాం. ఇంకా తర్వాత ఇంకెక్కువ తీసుకున్నాం. అంటే ఇట్లా దశల వారీగా ఇట్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల కోసం ఇవన్నీ కూడా పోరాటం చేసుకుంటే విద్యార్థి దశలో తర్వాత ఎప్పుడైతే మీరు మళ్ళీ కేసీఆర్తో అడుగులు వేశారో, ఎప్పుడైతే పార్టీ కోసం పనిచేశారో అప్పుడు విద్యార్థులకు దూరం అయినట్టే కదా? అట్లేం లేదు. అంటే మళ్ళీ పార్టీ కోసం పార్టీ పరంగా పనిచేయాల్సి వస్తుంది. పార్టీ విద్యార్థి విభాగం ఒకటే కదా. విద్యార్థి విభాగంలో వండుకుంటూనే పార్టీ కార్యక్రమాలతో పాటు స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు పార్టీతోనే అనుసంధానం చేసుకుంటేనే అనుబంధంగా పార్టీ అనుబంధ కమిటీ, అది స్టూడెంట్ వింగ్ అనేది పార్టీకి అనుబంధ కమిటీ. ఈ అనుబంధ కమిటీ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకే కింద పోయి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడెక్కడైతే విద్యార్థుల సమస్యలు ఉంటాయో అక్కడ డెఫినెట్గా వెళ్ళి మాట్లాడాలి. ప్రధానంగా మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు అట్లా కేసీఆర్ గారు దీక్షకు వెళ్ళేంత వరకు స్టూడెంట్ను బాగా మమేకం చేసి పెద్ద ఎత్తున స్టూడెంట్స్ను మొబలైజ్ చేసి తెలంగాణ ఉద్యమంలో ఈసారి తెలంగాణ రాకపోతే మళ్ళీ వచ్చే అవకాశాలే లేవు అనేటువంటి విద్యార్థులను బాగా కేసీఆర్ స్పీచ్తోని కేసీఆర్తో మాట్లాడాలి అనేటువంటి యాంగ్జైటీ పిల్లలకు చాలామందికి ఉండేది. కేసీఆర్ని కలవాలి. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్లుంటుంది అసలు చాలా అద్భుతంగా. మీరు పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కదా, ఆ టైంలో ఎట్లా అనిపించింది సార్ మీకు అసలు? అదొక పెద్ద చరిత్ర, అంతేనా? అదొక పెద్ద అనుభూతి. అది ఎంత అనుభూతి అని అంటే నిర్బంధం అక్కడే ఉంది, అనుభూతి అక్కడే ఉంది, ఆనందం కూడా అక్కడే ఉంది. అదే ఆనందం అక్కడే, నిర్బంధం అక్కడే, అణిచివేత కూడా అక్కడే ఉంది. ఎంత అణిచివేత అంటే ఆ రోజు సెల్ ఫోన్లు పట్టుకొని తిరిగితే
ట్రేస్ చేసి పట్టుకునేటువంటి పరిస్థితి కూడా చూసినాం. మేము యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉండేవాళ్ళం. దాదాపుగా ఒక 6-7 నెలలు యూనివర్సిటీ గేట్లు దాటి బయటకు రాలేదు. 2009 కేసీఆర్ గారి అరెస్టు తర్వాత ఒక్కసారి తెలంగాణ పెద్ద ఎత్తున ఉద్యమం లేచింది. దానికి ప్రధాన కేంద్రం సెంట్రలైజ్డ్ ఎక్కడ అంటే యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం వల్లనే తెలంగాణ పల్లె పల్లెకు పాకిపోయింది. పల్లె పల్లెకు పాకిపోవడం వల్ల విద్యార్థులు చేసే ఉద్యమాన్ని అంతా కూడా టీవీలల్లో, ఆనాడు ఇంత పెద్దగా సోషల్ మీడియా లేదు, మొత్తం యూనివర్సిటీలో చేస్తున్నటువంటి ఉద్యమం అంతా టీవీల ద్వారా వీక్షించి స్వచ్ఛందంగా యూనివర్సిటీకి వచ్చేవాళ్ళు. యూనివర్సిటీకి చుట్టూ ముళ్ళ కంచెలేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు అటు పోయేది లేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ పోయేది. దాదాపుగా ఒక 3-4 సంవత్సరాలు 2009 డిసెంబరు 2-3 తారీఖు నుంచి 2-3 తారీఖు నుంచి తెలంగాణ ప్రకటన అమలయ్యేంత వరకు ముళ్ళ కంచెలు, ఇనుప బూట్ల చప్పుళ్ళ మధ్యలో యూనివర్సిటీ తెల్లవారేది. యూనివర్సిటీలో దాదాపుగా వేలాది మంది పోలీసులు ఉండేది, వేలాది మంది. అప్పట్లో అసలు ఇక అదొక బార్డర్లో, నీకు పాకిస్తాన్ ఇండియా బార్డర్లో పోలీసు బలగాలు ఎట్లుంటాయో యూనివర్సిటీ నీకు చుట్టూ పరిసర ప్రాంతాల్లో మొత్తం ముళ్ళ కంచెలు వేసి అక్కడ బార్డర్లో ఎట్లయితే సెంట్రీ కాస్తుంటారో 24/7 దాదాపుగా 2010 నుంచి 2014 తెలంగాణ ప్రకటన అమలు అని చెప్పే వరకు 2009లో ప్రకటన ఇచ్చిండ్రు, మళ్ళీ డిసెంబర్ 9 తారీఖు ప్రకటన ఇచ్చిండ్రు, వెనక్కి తీసుకున్నారు 23 తారీఖు. దానితో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. 2000 ప్రకటన ఇచ్చినాడు నేను జైల్లో ఉన్నా, దాదాపు 30 రోజులు జైల్లో ఉన్నా నేను. ప్రకటన ఇచ్చిన రోజే, ప్రకటన ఇచ్చినోడు ఇవ్వడానికి ముందే మేము మమ్మల్ని లిఫ్ట్ చేసింది. కేసీఆర్ గారిని ఎప్పుడైతే కరీంనగర్ తెలంగాణ భవన్, నార్త్ తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేటకు ఎప్పుడైతే కేసీఆర్ గారు దీక్షకు బయలుదేరిండో, కరీంనగర్ అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేయగానే తెలంగాణ ఒక్కసారిగా ఊవెత్తున లేచింది. శ్రీకాంతాచారి అప్పుడే పెట్రోల్ పోసుకొని చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది. తర్వాత విద్యార్థులను మమేకం చేయడంలో భాగంగా మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసింది. కేసీఆర్ గారిని ఎప్పుడైతే ఖమ్మం జైల్లో పెట్టిండ్రో, కేసీఆర్ గారిని చంపడానికి ఒక కుట్ర జరుగుతున్నది. సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు మీరు ఎట్టి పరిస్థితుల కేసీఆర్ గారిని నిమ్స్ హాస్పిటల్కి తరలించి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలనేసి విద్యార్థుల వద్ద పెద్ద ఎత్తున గోల చేసింది. తెలంగాణ సమాజం అంతా ఒకటేసారి ఆ టైంలో తెలంగాణ సమాజం అంతా అటు ఖమ్మంలో, అటు పాల్వంచ, కొత్తగూడెం ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఉద్యమం. ఈ మా విద్యార్థులకు మద్దతుగా కేసీఆర్ను వెంటనే నిమ్స్కు తరలించాలని ఒక పిలిపించినాం, లేకంటే హైదరాబాద్ బంద్ పిలిపిస్తామని చెప్పి. దాంతోపాటు డిసెంబర్ 9 తారీఖు 10 తారీఖు చెలో అసెంబ్లీ పిలిపించినాం. మేము విద్యార్థి జేఏసీ ఏర్పడ్డాం. దాదాపుగా 16-17 విద్యార్థి సంఘాలు ఒక తాటి మీద కలిపి జేఎన్టీ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు అన్ని సంఘాలు ఉన్నాయి, జాయింట్ యాక్షన్ కమిటీ. దాంట్లో అందరం ఏకమై 17 సంఘాలు తీర్మానం చేసి డిసెంబర్ 10 తారీఖు రోజు అసెంబ్లీ ముట్టడికి పిలిపించినాం. ఇలా కేసీఆర్ గారి దీక్ష, 11 కేసీఆర్ గారి దీక్ష, ఈ విద్యార్థులు చేస్తున్నటువంటి ఇవన్నిటికి కూడా నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వం దిగి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్, అప్పుడు యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చి చిదంబరం గారు 2009లో ప్రకటన చేసింది. 2009 డిసెంబర్ 9 ప్రకటన చేసిన తర్వాత తెలంగాణ వచ్చింది అనుకున్నాం. ఆ తెలంగాణ ప్రకటన అయినాడు ఎక్కడున్నంటే మేము సెంట్రల్ జైలు చెంచలగూడలో ఉన్నాను. ఇక మాకు బెయిల్ వచ్చింది, ఇక వెళ్ళిపోతాం అనుకున్నాం. మాకు బెయిల్ రాలేదు. రోజు హైదరాబాద్లో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా, లాలపేటలకి ఎవడో రాయి కొట్టిపోయిన మా మీదనే కేసు, తార్నాకలో ఎవడన్నా పెట్రోల్ పంపుల ఇన్సిడెంట్ చేసిన మా మీదనే కేసు, ఎవడన్నా బస్ టైర్ గాలి తీసిన మా మీదనే కేసు, అద్దం పలిగిన మా మీదనే కేసు, సికింద్రాబాద్లో జరిగిన, ప్యారడైజ్లో జరిగిన, కోటిలో జరిగిన, కింగ్ కోటిలో జరిగిన, ఇటు తెలంగాణ భవన్ దగ్గర జరిగిన, ఏడ జరిగిన ఒక 7-8 మంది మీద
ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టింది. దాదాపుగా 118 కేసులు పెట్టింది నా మీద. యూనివర్సిటీలో జాదయ్య చనిపోయిండు, ఆ కేసులో మేము లేము, మా మీద కేసు. ఈశాన్ రెడ్డి చనిపోయిండు, ఆ కేసులో మేము లేము, మా మీద కేసు. వేణుగోపాల్ రెడ్డి చనిపోయిండు, దాంట్లో కూడా మా కేసు. ఇది శ్రీకాంతాచారి చనిపోతే ఆ కేసు కూడా మా మీదనే పెట్టించిండు. ఇట్లా హైదరాబాదు చుట్టుపక్కల, హైదరాబాద్ సెంటర్ల ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ఎవరు కారణం అంటే మా మీదనే పెట్టేసి మేము రోజు మాకు బెయిల్ వస్తుంది, కొత్త కేసులు వేస్తుండ్రు, బెయిల్ వస్తున్నాయి, కొత్త పిటిషన్లు వేస్తాం. దీనివల్ల మాకు బాగా అదైపోయి పెద్ద ఎత్తున మేము ఒకరోజు మా అడ్వకేట్లు అందరూ పెద్ద ఎత్తున మీరు విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారనేసి అనగానే మళ్ళీ 23వ తారీఖు ప్రకటన ఏమొచ్చింది, తెలంగాణ వెనక్కి తీసుకుంటున్నామని వచ్చింది. కాంగ్రెస్ మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆంధ్రోళ్ళు అందరూ ఒకటై తెలంగాణ అట్టెట్లు ఇస్తారు, రాత్రికి ఇస్తారని వాళ్ళ రాత్రి అంతా వాళ్ళంతా ఫోన్లలో రింగు దింపి ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు ఉద్యమం, వాళ్ళు నకిలీ ఉద్యమం చేసుకుని మొదలుపెట్టింది. లగడపాటి రాజగోపాల్ ఇటు నిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఏంది మన జాతీయ పథకం పట్టుకొని వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమం వాళ్ళు మొదలుపెట్టింది. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలుపెట్టడం వల్ల డిసెంబర్ 23వ తారీఖు ప్రకటన వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించింది. అప్పుడు ఇంకా మమ్మల్ని ఆ కేసులు పెట్టిన తర్వాత మళ్ళీ అసలు ఇంకా బెయిల్ రాకుండా అయిపోయింది అన్నట్టు. దానివల్ల దాదాపు 30 రోజులు జైల్లో ఉండి మేము తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారి వెంట ప్రతి ఉద్యమంలో ప్రతి సందర్భంలో కేసీఆర్ గారితో ఉండి ఇట్లా రాజకీయం చివరి తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నాము, ఇది అధికారికంగా ఇస్తున్నాము అన్నీ క్లియర్ అయ్యేంత వరకు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ బయట కానీ విద్యార్థి ఉద్యమాలు ఆపలేదు. పార్టీ తరపున ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాం. కేసీఆర్ గారి 11 రోజుల కఠోరమైనటువంటి దీక్ష అంటే ప్రాణాల వరకు, అంటే చావునోట్ల తలబెట్టినట్టు 11 రోజుల కఠోర దీక్ష చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. దాంతోపాటు విద్యార్థుల అలుపెరగని పోరాటం ఉంది. ఇక్కడ అనేక విద్యార్థుల మరణాలు ఉన్నాయి, ఇక్కడ అనేక మంది త్యాగాలు ఉన్నాయి. వీళ్ళందరితో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకుంది. ఆ కఠోర దీక్ష మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, విన్నారు ఎప్పుడైనా? అదంతా కూడా ఫేక్ నిరసన, ఆల్రెడీ ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారు, ఆకలి వేయకుండా ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి నేనేమంటున్నా, చాతగాని వాళ్ళు మాట్లాడితే వాటికి నేను స్పందించాల్సిన అవసరం లేదు. అది ఆధారాలు ఉన్నా ఏం చేసినా కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. చాతగాని వాళ్ళు ఇలా ఎవరెవరైతే మాట్లాడినరో వాళ్ళందరూ వచ్చి మళ్ళీ కేసీఆర్ దగ్గర ఉన్న సంగతి చూసినాం. ఇలా తెలంగాణ ఉద్యమాన్ని పలసన చేయడానికి, తెలంగాణ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి చాలామంది సమైక్యాంధ్రుల కుట్రలకు బలై చాలామంది ఆ రోజుల్లో చేసింది. కానీ అల్టిమేట్లీ ఏమైంది, తెలంగాణ వచ్చింది కదా. కేసీఆర్ గారు డూప్లికేట్ దీక్ష, ఇక పనికిమాలిన వాళ్ళందరూ గట్లే మాట్లాడతారు. డూప్లికేట్ దీక్ష అయితే తెలంగాణ ఎందుకు ఇచ్చింది? అవన్నీ పసలేని మాటలు, అర్ధరహితమైనటువంటి మాటలు, అవన్నీ తెలంగాణ ద్రోహులు చేసినటువంటి స్టేట్మెంట్లు. ఇలా అవన్నిటికీ తలదన్ని ఇలా సెంట్రల్ గవర్నమెంట్ దిగొచ్చేలాగా కేసీఆర్ ఉద్యమం లేకపోతే వీళ్ళకి చేతనవుతుంది ఇలా మొక్కలకు మాట్లాడటానికి. ఈ మాటలు మాట్లాడేటోడు ఎవడు తెలంగాణ ఉద్యమం లేడు, ఎవడు లేడు. వాళ్ళంతా ద్రోహులు. ఆ మాటలు మాట్లాడిన వాళ్ళంతా తెలంగాణ ద్రోహులు, ఉద్యమంలో లేనోడు, చేతగానోడు మాట్లాడిన మాటలు. వాటికి స్పందించాల్సిన అవసరం లేదు. మీరు పార్టీలోకి వచ్చినాక ఫస్ట్ మీకు ఇచ్చిన పదవి ఏంటండి? నేను స్టూడెంట్ వింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేసిన మొట్టమొదటిసారిగా. తర్వాత ఈ జంట నగరాల హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల జనరల్ సెక్రటరీ పనిచేసిన. తర్వాత స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్గా, స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసి 2007లో స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నికైంది. తర్వాత ఇది మా టీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి ఒక పెద్ద అనుబంధం, కేసీఆర్ గారితో ఉన్నటువంటి పెద్ద అనుబంధం. నిజంగా 2005లో నాకు టీచర్ జాబ్ వచ్చింది. రాజీనామా చేసి వెళ్ళిపోయారు. టీచర్ జాబ్ వచ్చింది. టీచర్ జాబ్ వస్తే ఉద్యోగానికి వెళ్ళాలి. నేను ఉద్యోగానికి వెళ్ళాలని కేసీఆర్ దగ్గరికి వెళ్తే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు. హరీష్ అన్న దగ్గరికి వెళ్తే, హరీష్ అన్న అప్పుడు మంత్రిగా ఉన్నాడు, కేసీఆర్ దగ్గర తీసుకెళ్తే ఉద్యోగం వస్తే నీకు నీ కుటుంబానికి పనికిస్తుంది. 2005లో తెలంగాణ కోసం పనిచేస్తే ఈ రాష్ట్ర ప్రజల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం
వీళ్ళందరికీ కూడా నువ్వు అండగా నిలబడేటువంటి అవకాశం, వీళ్ళందరి తరపున కొట్లాడే అవకాశం వస్తుంది. నీకు ఉద్యోగం కావాలా, ఉద్యమం కావాలా నిర్ణయించుకో. రేపు తెలంగాణ వస్తే అగ్రస్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఇలా నీలాంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం పోతే మరి ఉద్యమాలు ఎవరు చేయాలి? మీరు ఆలోచన చేయండి, భవిష్యత్తు మీది అని కేసీఆర్ గారు మాకు బాగా ఆలోచించే విధంగా మాట్లాడారు. ఎప్పుడే నేను ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. తర్వాత మీరు అనుకున్నట్టు జరిగిందా? అంతే కదా. ఇలా నిజంగా ఉద్యమం వదిలేసి ఉద్యోగం చేసుకుంటే నేను నా కుటుంబానికి సేవ చేసే అవకాశం ఉండేది. ఇలా తెలంగాణ ఉద్యమం రావడంలో తెలంగాణలో రాష్ట్రంలో పనిచేసేటువంటి అవకాశం వచ్చింది కదా. తెలంగాణ ఉద్యమం ఒక అల్లుపెరగని చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమంలో పనిచేసే అవకాశం వచ్చింది కదా. దేశ స్వాతంత్రంలో పనిచేయడానికి ఎంత అవకాశం వచ్చిందో చాలామందికి, ఇలా నాలాంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటువంటి అవకాశం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కల్పించింది.